Indie Global Media Network. సార్ ఇప్పుడు ప్రధానంగా ఇలాంటి మోడర్న్ టైమ్స్లో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎడ్యుకేషన్ అటువైపు చాలా మొగ్గు చూపుతున్నాయి. అంటే ఇది చాలా రెలవెన్స్ ఉంది. మీరు ఇది యూ నీడ్ టు కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఇవాల్వింగ్ టెక్నాలజీ అని చెప్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో అట్ ద సేమ్ టైం కొన్ని ప్లేసెస్లో వేదిక్ సైన్సెస్ గురించి కూడా చాలా రెలవెన్స్ ఇంపార్టెన్స్ ఉంది కూడా వేరియస్ ప్లాట్ఫామ్స్లో మనకు అప్పుడప్పుడు వినపడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేదిక్ ఎడ్యుకేషన్కి రెలవెన్స్ ఎలా ఫైండ్ అవుట్ అవుతుంది, ఇంకా ఫ్యూచర్లో కూడా వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మన వికసిత్ భారత్ అంటున్నాము, 2047 ఎడ్యుకేషన్ అంటున్నాము, అండ్ భారత్ విల్ బి అ విశ్వగురు, వాజ్ అ విశ్వగురు అండ్ ఎప్పుడు అంటూ ఉంటాం. ఇలాంటి సమయంలో మన వేదిక్ యూనివర్సిటీ రెలవెన్స్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద రోల్ ఇట్స్ గోయింగ్ టు ప్లే ఇన్ ద ఫ్యూచర్? అంటే ఇప్పుడు చాలా చక్కని ప్రశ్న వేశారు. మామూలుగా ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకి ఒక పోటీ యుగంలో ఉన్నారు అందరూ కూడా. నా పిల్లవాడు ఒక వైద్యుడు కావాలి, నా పిల్లవాడు ఒక ఇంజనీర్ కావాలి అనేటువంటిది ఒక 2 దశాబ్దాల క్రితం వరకు ఉన్నది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది, అన్ని చోట్ల కూడా మారుతుంటే కేవలం ఇంజనీర్లే కాదు, కేవలం వైద్యులు మాత్రమే కాదు, అనేక రకాల వృత్తుల్లోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు వృత్తి విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. వృత్తి విద్యకు ప్రాధాన్యం పెరిగేటువంటి చోట్ల వేదానికి స్థానం ఉన్నది అని నేను చెప్తాను. ఎలా ఉందంటే వేదం అనేటువంటిది కేవలం యజ్ఞం చేయడానికో లేకపోతే కొన్ని సంస్కారాలకు ఏర్పడే మంత్రాల కోసం పుట్టింది కాదు. ఆ వేదంలో మనకి అనేక రకాలైనటువంటి కళలు ఉన్నాయి. 700 పాంచాలీ కళలు అని చెప్పేస్తున్నాయి, 64 కళలు ఉన్నాయి. ఇప్పుడు సంగీతం ఉన్నది. సంగీతం నేర్చుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాలమురళీకృష్ణ లేకపోతే ఆ స్థాయిలో ఉండరు, కానీ సంగీతం నేర్చుకుంటున్నారు. ఏది మనోరంజకంగా ఉంటుందని. ఎవరి సంపాదన వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. అలాగే అనేక రకాలైనటువంటి లలిత కళలు, అలాగే వేదాలు. ఈ వేదాల్లో కూడా వేద విద్యలో మనకు ఉండేటువంటి 700 పాంచాలీ కళలన్నీ వృత్తి విద్యలే. వాటిని బయటికి తీయాలి. మనం తీసినట్లయితే దాని ద్వారా ఇప్పుడు మనకి ఈ వికసిత్ భారత్లో ఉండేటువంటి ఒక్క ఇదేంటంటే వ్యక్తిగతమైన కౌశలాలని పెంచండి అని, స్కిల్ డెవలప్మెంట్ అనేది. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో అది మనకి ఈ వైదిక విద్యా విధానాల్లో ఉండేటువంటి ఈ 700 రకాలైనటువంటి పాంచాలీ కళలను చెప్పబడేటువంటివి ఫుడ్ ఎర్నింగ్ స్కిల్స్ అన్నమాట. ఇవి కౌశలాలు. ఇవి పారంపరికంగా వచ్చేటువంటి కౌశలాలు, వ్యక్తికి తనలో నుంచి వచ్చేటువంటి కౌశలాలు. ఈ విధంగా అనేక రకాల కౌశలాలు ఉన్నాయి. ఈ కౌశలాలన్నీ డెవలప్ చేయాలంటే మన ప్రాచీన విద్యలు చదువుకుంటే బాగుంటుందన్నమాట. అది పారంపరికంగా చదువుకునేటువంటి రోజులు వెళ్ళిపోయాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాము, వ్యవస్థాపరంగా మన ఇన్స్టిట్యూషన్ ద్వారా నేర్పడం కోసమని ఇటువంటి వాటి మీద పరిశోధన చేస్తున్నాము కూడా. కాబట్టి ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఈ కళలన్నీ మళ్ళీ పైకి వస్తాయి. ఇవన్నీ సమాజం కోసం పుట్టినవే, అంతే తప్పిస్తే అది ఎవరికో ఒక ప్రయోజనం కోసం పుట్టినటువంటివి కాదనమాట అవి. కనుక ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఉపయోగపడతాయి. సో ఇప్పుడు ప్రధానంగా ఒక ఏన్షియంట్ టైమ్స్లో చూసుకుంటే వరల్డ్లో ఫస్ట్ యూనివర్సిటీ నలందా యూనివర్సిటీ అని ఇండియాలో ఉండేవి. తక్షశిల, నలంద. ఫారెన్ ఇన్వైడర్స్ వచ్చారు, ధ్వంసం చేశారు. నలంద యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీ ఆల్మోస్ట్ 40 days వరకు కాళ్ళతోనే ఉంది. అంటే అంత లిటరేచర్ భారతదేశంలో ఉండే. ఇప్పుడు ఏన్షియంట్ ఫస్ట్ యూనివర్సిటీ, గ్లోబల్ యూనివర్సిటీ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ వైపు చూపిస్తారు. ఆక్స్ఫర్డ్ ఏదో సమ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ హైదరాబాద్. మనము ఆ ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ టు ఆ గ్యాప్కి మనం కాంపన్సేట్ చేయగలిగామా? అంత చేయలేకపోతున్నాం. కానీ ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మన ప్రాచీనమైనటువంటి ఋష్యాశ్రమం అంటే మనకి సాధారణంగా మన చలనచిత్రాల్లో కానీ ఒక నాటకాల్లో కానీ చూపించేటువంటిది ఏంటంటే ఒక పూరిపాక, ఆ పూరిపాక వెనకాల ఒక చెట్టు, ఆ చెట్టు కింద ఒక గురువుగారు, ఆ గురువుగారి దగ్గర 4 పిల్లలు నేర్చుకుంటూ ఉండడం, ఆ అటు ఇటు లేడి పిల్లలు అవి ఇవి తిరుగుతూ ఉండడం, ఇది చూపిస్తూ ఉంటారు. కానీ ప్రాచీనమైనటువంటి కాలంలో తక్షశిల, నలంద ఇవి కూడా లేని సమయంలో ఆశ్రమానికి ఒక నిర్వచనం ఇచ్చారు. మునీనాం 10 సహస్రం అన్నపానాది పోషణాత్ అధ్యాపయతి విప్రర్షి అసౌ కులపతి స్మృత అన్నారు. కులపతి అంటే ఆశ్రమానికి అధిపతి అన్నమాట.
ఆ ఆశ్రమానికి అధిపతి అయినటువంటి ఒక కులపతి యొక్క అధీనంలో 10,000 మంది విద్యార్థులు చదువుకునేవాళ్ళ. ఈ 10,000 మందిని మునులు అన్నారు. ఎందుకంటే మౌన వృత్తిని ఆచరించి చదువుకోమని చెప్పారు. మనం ఎంత తక్కువ మాట్లాడితే మన ఆయుర్దాయం అంత పెరుగుతుంది అనేటువంటిది రహస్యం అక్కడ మనకి ప్రాణాయామంలో. అందుకోసం అని చెప్పేసి తక్కువ మాట్లాడు, ఎక్కువ నేర్చుకో అని. మునీనాన్ దశ సహస్రం అన్నపానాది పోషణాత్. ఆ ఆశ్రమంలో వాళ్ళకి అన్న వ్యవస్థ, పాన వ్యవస్థ, వాస వ్యవస్థ అంతా ఉండేదన్నమాట. అంతేకాకుండా ప్రతి 10 మందికి ఒక అధ్యాపకుడు, గుర్తుపెట్టుకోవాలి. 1:10 రేషియో. యూజీసీ కూడా ఇప్పుడు చెప్పేది ఉంది. కాబట్టి ఆ విధంగా 10 మంది కంటే ఎక్కువ చెప్పకూడదు. ఈరోజు కూడా మేము అదే ప్రపోర్షన్ మెయింటైన్ చేస్తున్నాం. మాకు ఒక్కళ్ళకి 6గురినే పెడుతున్నాం విద్యార్థులు. 6 ప్రతి 6 విద్యార్థులకి ఒక అధ్యాపకుడు అనమాట. కాబట్టి మన దగ్గర నేర్చుకునే వాళ్ళు మళ్ళీ మన దగ్గర అధ్యాపకులుగా వస్తున్నారు. కాబట్టి ఇలాంటివి 150 పాఠశాలలకి మేము ధన సహాయం కూడా చేస్తున్నాం. మొత్తం యావత్ భారతదేశంలోనూ అక్కడ కూడా మళ్ళీ పెరుగుతున్నారు. ఒకనాటికి ఈ పెరుగుదల చాలా గట్టిగా ఉంటుందిగా. అందుకోసమని ఇంత ఆశ్రమంలో ఆనాటి తక్షశిల లాంటి ఆశ్రమాలు, అంతకు ముందు ఉండేటువంటి ఆ ఋష్యాశ్రమాలు ఏవైతే ఉన్నాయో అంత స్థాయిలో మేము పెట్టకపోయినా యావత్ భారతదేశంలో మేమేం చేస్తున్నామంటే 151 వేద పాఠశాలలు తీసుకుని వాటన్నిటికీ కూడా ప్రతి సంవత్సరం ధన సహాయం చేస్తున్నాం. అంటే 20 మందికి పైగా ఉంటే 5 లక్షలు ఇస్తున్నాం. 20 మంది లోపల ఉన్నట్టయితే 3 లక్షలు ఇస్తున్నాం అన్నమాట ఒక్కొక్క పాఠశాలకి. ఇలా ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఇదే విధంగా మనం అది ఎవరైనా వేద పండితులు తమ పిల్లలకి చుట్టుపక్కల వాళ్ళకి కనుక అదేమిటి వేద విద్యని సంపూర్ణంగా ఒక నియత వ్రతంగా పెట్టుకుని 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు నేర్పెట్టయితే పిల్లలకి ప్రతి వాళ్ళకి కూడా మేము కొంత ధన సహాయం చేస్తున్నాం. అదేవిధంగా అధ్యాపకులందరికీ కూడా నెలకి 20,000 ఇస్తున్నాం. ఇలాంటివి మొత్తం 103 మంది నేర్చుకుంటున్నారు. 54 మంది అధ్యాపకులు ఉన్నారు. ఇలాగ అనేక రకాలుగా ఉంది. కాబట్టి ఆ స్థితిలో లేదు, కానీ ఇది ఒక విధంగా పెడుతుంది. సార్, ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో ఏమేమి అంటే ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తారు? అంటే దాని స్ట్రీమ్స్ కూడా ఉంటాయి కదా, వేరే మోడర్న్ యూనివర్సిటీ లాగా స్ట్రీమ్స్, అలాంటి స్ట్రీమ్స్ ఉన్నాయా? ఇంకా ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుతుంటారు ఇలా ఈ యూనివర్సిటీలో? మాకు నేపాల్ నుంచి విద్యార్థులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు. అలాగే మిగిలిన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి రాష్ట్రం నుంచి మాకు విద్యార్థులు ఉన్నారు. అలాగే మేము చెప్పేటువంటివి ఇంచుమించుగా 21 వేద విభాగాలు ఉన్నాయి మాకు. 21 డిపార్ట్మెంట్స్, 6 ఫ్యాకల్టీస్లో 21 విభాగాలు విభజింపబడి ఉన్నాయన్నమాట. ఇందులో ఏంటంటే మనం చెప్పేటువంటిది వేదం నేర్పుతాం. వేద భాష్యం అంటే వేదం యొక్క అర్థాన్ని తెలుసుకునే వాళ్ళకి ఆ స్థాయి విద్యార్థులకి వేద భాష్యం నేర్పుతాం. అదేవిధంగా పౌరోహిత్యం అనేటువంటిది మనకి రకరకాలుగా దక్షిణ భారతదేశంలో పౌరోహిత్యం ఒక రకంగా ఉంటుంది. అందులో కూడా తమిళనాడు ఒక రకంగా ఉంటుంది, కర్ణాటక ఒక రకంగా ఉంటుంది, ఆంధ్ర ఒక రకంగా ఉంటుంది. ఇది పౌరోహిత్యం అనేటువంటిది ఏంటంటే సంస్కారాలను పుట్టించడము, సంస్కారవంతులను చేయడం కోసం వచ్చిందనమాట. పౌరోహిత్యం అనేటువంటిది ఒక బిహేవియరల్ ప్యాటర్న్స్ నేర్పడం కోసం వచ్చింది పౌరోహిత్యం అనేది. అందుకని అలాగే ఉత్తర భారతదేశంలో రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ తీసుకుని మేము ఏం చేసామంటే 6 రకాల పౌరోహిత్య విభాగాలు పెట్టాం. దాంతోపాటు మనకి ఏంటంటే ఈ ఆగమం అనేటువంటిది ఆలయంలోకి పెడితే భక్తుల బిహేవియర్ ఎలా ఉండాలి, అదేవిధంగా అధికారుల బిహేవియర్ ఎలా ఉండాలి, టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట, అది మేము నేర్పుతున్నాం. అలాగే టెంపుల్ నిర్మాణం, ఆర్కిటెక్చర్ ఏదైతే ఉన్నదో ఆ ఆర్కిటెక్చర్ అద్భుతమైన ఆర్కిటెక్చర్ అనమాట. ఈరోజు మనం ఒక సిమెంట్ బ్యాగ్ కొంటే అది వాడితే ఎన్నాళ్ళు గ్యారెంటీ ఇవ్వలేము. ఒక 15 ఏళ్ళు అయ్యేసరికి డిమాలిష్ చేయాల్సిందే. కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ ఆగమాల్లో చెప్పినటువంటి విధంగా అక్కడ వజ్రలేపం అనేవారు. ఇప్పుడు సిమెంట్ అన్నటువంటి దాన్ని, అది ద్రవ రూపంలో ఉంటుంది. ఆ ద్రవ రూపంలో ఉండే వజ్రలేపం వాడడం వల్ల మనకి ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ప్రాకృతికమైన ఉత్పాతాలు వచ్చినప్పటికీ కూడా ఆ ఆలయాలు చెక్కు చెదరకుండా నిలబడి ఉంటున్నాయి. ఎలా ఉంటున్నాయి అంటే ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉన్నదో, టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేటువంటిది, ఆలయ నిర్మాణ శాస్త్రం ఏదైతే ఉన్నదో అది, దాన్ని కనుక మనం తీసుకుంటే ఈ రోజున నగరాలు నిర్మిస్తే, దాంతో పట్టణాలు నిర్మిస్తే, గృహాలు నిర్మిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. దాని మీద కూడా పరిశోధన జరగాలి. మేము చేయిస్తున్నాం కూడా.
ఇలాంటివన్నీ కూడా మేము బయటికి తీసుకొస్తున్నాం. కనుక ఇవన్నీ చదువుకుంటారు మా విద్యార్థులు. దీంతోపాటు నేను ఇందాక చెప్పినట్టుగా BA, MA, PhD అనేటువంటి 3 స్థాయిల్లో మన విద్యను. గ్రేట్ సార్. సార్, సో ఇప్పుడు స్టూడెంట్స్, ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు లుక్ అప్ టు వేదిక్ స్టడీస్, వేదిక్ సైన్స్ ఉంది అని ఇలాంటి కెరియర్ చూసుకోవడానికి స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మీ మెసేజ్ ఏముంటుంది సార్? ఇప్పుడు కెరియర్ కోసం చదవద్దని చెప్తాను నేను. నాలెడ్జ్ కోసం చదవండి. నాలెడ్జ్ కోసం కానీ చదివినట్లయితే మీరు అన్ని చోట్ల ఉపయోగపడతారు. కెరీర్ కోసం చదివితే ఒక గుళ్ళో పురోహితుడిగానో, పూజారిగానో, అర్చకుడిగానో మిగిలిపోతారు. ఎవరైనా అంతే. కాబట్టి నాలెడ్జ్ అంటూ ఉంటే నాలెడ్జ్ వల్ల మనం ఎక్కడైనా సరే, ఏ ఫ్రేమ్లో అయినా సరే మనం అమరగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అదే నేను ఇచ్చేటువంటి సందేశం. చదువు కోసమే అంతే తప్పిస్తే చదువు రొట్టె కోసం కాదు. గ్రేట్ సార్. ఇప్పుడు కొంతమంది మంచి మంచి స్పీకర్స్ చూస్తున్నాం సార్ మేము. వెన్ ఇట్ కమ్స్ టు సమ్ సైన్స్లో కూడా, ఇస్రోలో కూడా చాలామంది సైంటిస్టులు దే ఫాలో సమ్ ట్రెడిషన్స్ అండ్ ఆల్. ఇప్పుడు అలాంటి వాళ్ళకి హౌ దే ఆర్ ఏబుల్ టు ఇంటర్నలైజ్ ఇట్ ఫర్ దర్ ఇంటర్నల్ స్ట్రెంగ్త్? అంటే వేదిక్ స్టడీస్లో మనిషి భౌతికంగా పెరగడానికి, అదేవిధంగా మానసికంగా పెరగడానికి, బౌద్ధికంగా పెరగడానికి, ఆధ్యాత్మికంగా పెరగడానికి, సామాజికంగా పెరగడానికి 5 రకాలుగా ఉన్నాయి ఈ విద్యలో ఉండేటువంటి అది చాతుర్యం అన్నమాట. అందుకని ఇవన్నీ ఇస్తుంది. భౌతికంగా పెరగడం కోసం ఆరోగ్య సూత్రాలన్నింటినీ చెప్పింది. మానసికంగా ఆందోళన ఇవన్నీ లేకుండా ఉండడం కోసం మంత్ర సాధన, జప సాధన ఇలాంటివన్నీ చెప్పింది. బౌద్ధికంగా వికసించడం కోసం బుద్ధిని, జ్ఞాపక శక్తిని, వీటన్నిటిని పెంపొందించుకోవడం కోసం ఉపాయాలు చెప్పింది. అదేవిధంగా చిత్తస్థైర్యం, ఆధ్యాత్మికంగా మనశ్శాంతి కావాలి, దానికోసం అని చెప్పేసి అక్కడ చెప్పేటువంటి ఉపాసనా పద్ధతులు అవన్నీ చెప్పింది. ఆధ్యాత్మిక చింతన, ఒక దైవం ఉన్నది, ఆ దైవాన్ని మనం నమ్మాలి, నమ్మినట్లయితే మన జీవితం బాగుపడుతుంది అనేటువంటి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా. అది రిలిజియన్ కాదు, అది మత దృష్టి కాదు. అది మనల్ని సృష్టించినటువంటి ఈ జగత్తు ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగించేది. ఆస్తికులైనా నాస్తికులైనా సరే ఆ జగత్తుకి పుట్టుకి కారణం ఏది అనేటువంటిది ఆలోచించింది ఉపనిషత్తులు. కాబట్టి అవి కనుక చదివినట్లయితే మన మోడర్న్ కాస్మాలజీ అని ఏవైతే చెప్తామో దానికి సంబంధించినటువంటి బీజాలు మనకి అక్కడ దొరుకుతాయి అన్నమాట. అక్కడ వెతుక్కోవచ్చు. కనుక ఈ వేదిక్ కాస్మలాజికల్ థియరీస్ అనేవి అద్భుతంగా ఉంటాయి. కనుక వాటి ద్వారా ఆధునికులకి చిత్తశాంతినివ్వచ్చు. ఈ 4 మనస్సు బాగుండి, బుద్ధి బాగుండి, చిత్తం బాగుండి, ఆ తర్వాత శరీరం బాగున్నవాడు సమాజానికి సేవకి పనికొస్తాడు. కాబట్టి ఈ 5 రకాల వికాసాన్ని నేర్పేదే వేద విద్య. గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ సమయం మాకు కేటాయించినందుకు. Indie Global Media Network, taking innovation, collaboration and growth to the forefront.